సో హాయ్ అందరికీ. సో చాలా రోజుల తర్వాత, చాలా మంత్స్ తర్వాత నాకు తెలిసిన లాస్ట్ వీడియో పుష్ప రివ్యూ పెట్టాను అనుకుంటా. పుష్ప 2 రివ్యూ పెట్టాను. ఐ థింక్ 10 మంత్స్ బ్యాక్. మళ్ళీ ఇప్పుడు ఎన్ని మంత్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వీడియో తీస్తున్నా. ఈ వీడియో దీనికి కూడా రీజన్ ఉంది. ఆల్రెడీ మీరు తమ్మాయిలు చూసేసి ఉంటారు. నా ఐ సర్జరీ జరిగింది నాకు. సో మీరు చూడొచ్చు నా కళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నాయో. సో ఇప్పుడు ఈ కళ్ళు చాలా నార్మల్గా ఉన్నాయి. మీరు వన్స్ మీరు ఒకసారి నా కళ్ళని చూసారనుకోండి. ఎప్పుడైతే నాకు సర్జరీ జరిగిందో, ఆ సర్జరీ జరిగినప్పుడు మీరు నా కళ్ళని, నేను ఆ క్లిప్ కూడా మీకు ఇస్తాను ఒక కొంతసేపటికి. సో 2 మిషన్స్తో నాకు సర్జరీ చేశారు. అదేంటో ఎఫ్ఎల్డి లేజర్స్ ట్రీట్మెంట్ సంథింగ్ సెంటర్. సో నేను పోయింది మాత్రం మెడివిజన్ ఐ కేర్ సెంటర్. సో మీకు కెమెరాలో రివర్స్ కనిపిస్తుంటుంది, ఇప్పుడు చూస్తారా అది. సో బట్ ఓకే. సో నాకేంటంటే అక్కడ వాళ్ళు ఫస్ట్ ఐ చెకప్ చేశారు. నా కళ్ళు థిక్నెస్ ఎలా ఉన్నాయి, అండ్ అలాగే నా కళ్ళకి ఎంత పవర్ వస్తుంది, ఏంటి, నాకు ఏ లేజర్ ట్రీట్మెంట్స్ అనేది సూట్ అవుతుంది, ఏంటి, ఎలాగా. సో ప్రతిదీ వాళ్ళు చెక్ చేసి రిపోర్ట్ చేసి, సో వాళ్ళు నాకు 3 సెట్ అవుతుంది అన్నారు. ఒకటి బేసిక్, ఒకటి వచ్చేసి లేజర్, ఇంకొకటి వచ్చేసి లెన్స్, ఇంకోటి వచ్చేసి అడ్వాన్స్ లేజిక్. వాళ్ళ దగ్గర సిల్క్ అంటారు. నేను పోయిన హాస్పిటల్లో వాళ్ళు చేసేది అడ్వాన్స్ లేజర్ అది. సో అది వాళ్ళు సిల్క్ అంటారు దాన్ని, ఆ లేజర్ని అడ్వాన్స్ లెవెల్ చేసేదాన్ని. సో అది ఆ 3 నాకు సజెస్ట్ చేశారు. సో ఆ 3 నాకు సెట్ అవుతుంది అన్నారు. సో నేను మీడియం తీసుకున్నాను. సో మీడియం ఏంటంటే కొంచెం తక్కువ ప్రైస్ పడుతుంది. సో సేమ్ అలాగే ఉంటుంది అనమాట ఆల్మోస్ట్. సో ఇదేంటంటే ఫస్ట్ 2 మిషన్స్తో చేశారు. ఒక 2 మిషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ మిషన్ వచ్చేసి ఏంటంటే మనకి ఐకి ఇట్లా పెట్టేస్తారు, ఒకటి రౌండ్ టప్ ఉంటుంది. అది నాకు ఐస్కి ఇట్లా స్టిక్ చేసేసి ఇంకొక మిషన్ మీద మనం ఇట్లా పెట్టుకుంటాం. మిషన్ వచ్చేసి ఇట్లా పట్టేసుకుంటుంది అనమాట. ఇట్లా పట్టేసుకొని ఇట్లా తీసుకెళ్ళిపోతుంది. అంటే మన ఐ బాల్ పైన ఏదో ఒక లేజర్ టైప్ ఆఫ్ రౌండ్ వైట్ కలర్ వేసి అది లాగేసుకుంటుంది. సో అది వేసినప్పుడు ఆ పెయిన్, ఇది నరకం చూసాను అయితే. నరకం అనిపించింది. అసలు ఎందుకు వచ్చాను లేజర్ ట్రీట్మెంట్కి అని అనిపించింది నాకు. అసలు ఆ ఫీలింగ్కి వెళ్ళిపోయాను నేను. అది వేసిన తర్వాత వాళ్ళు వైట్ అయిపోయింది అనమాట. నా ఐస్ ఏదైతే ఉందో అది సేనంతా వైట్గా, చాలా వైట్ అయిపోయింది. ఎంత వైట్ అంటే అంత వైట్ అయిపోయింది. భయపడిపోయా, ఏంట్రా ఇది ఎంతలా ఉంది, ఇదంతా ఏంటి అని అనిపించింది నాకు. సో అంత భయంకరంగా అనిపించింది మళ్ళీ. బట్ ఓకే, అంటే ఆ లేజరు వేసి వాళ్ళు ఆపరేషన్ చేయాలి కాబట్టి లేజర్ ట్రీట్మెంట్. సో అలా వైట్ కలర్ ఫస్ట్ ఈఐకి పెట్టారు. వైట్ కలర్ కోటింగ్ కొట్టేసి ఇట్లా తీస్తారు. మెయిన్ ఎక్కడ నాకు పెయిన్ఫుల్ అనిపించింది అంటే నా లేజర్ ట్రీట్మెంట్ మోస్ట్లీ అది ఫస్ట్ మిషన్తో నాకు ఇక్కడ లేజర్ ఇట్లా చేసే ముందు ఫస్ట్ మిషన్తో నాకు ఇట్లా కంటి మీద ఇట్లా ఒత్తి పెట్టారనమాట. ఒకటి రౌండప్లో ఈ రౌండ్ ఒక్కటే దానికి వేయాలన్నమాట. సో ఆ వైట్ కోటింగ్ అనేది పడుతుంది. ఆ వైట్ కోటింగ్ పడినప్పుడు ఏమవుతుందంటే మనకు ముందరంతా వైట్గా అయిపోతుంది, ఏం కనపడదు. ఆ వైట్ కోటింగ్ కొట్టే మిషన్ కాబట్టి ఒకటి ఇట్లా ఒత్తి పట్టేసుకుంటారు అనమాట. ఆ ఒత్తి పట్టుకోవడం వల్ల నా ఐ అంతా రెడ్గా అయిపోయింది. ఎంత రెడ్గా అయిపోయిందంటే మీకు ఆ క్లిప్ కూడా పెడతాను. ఆ క్లిప్ చూడండి మీరు ఒకసారి, తెలుస్తుంది ఎంత రెడ్గా అయిపోయిందంటే అంత రెడ్గా అయిపోయింది. అసలు ఈ సైడు ఎక్కువ, ఇక్కడ ఇటు సైడ్ అండ్ అలాగే ఇటు సైడు రెడ్ అవుతుంది. ఇక్కడ ఈ సైడ్ నుంచి ఇటు సైడ్ ఏమంత అవ్వలేదు. అసలు ఎంత పెయిన్ అనిపిస్తుంది అంటే వాళ్ళు వేస్తారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు అది నువ్వు పెయిన్ తెలియకుండా రెటీనా అవి డ్రాప్స్ చేస్తారు, కానీ అంత యూజ్ లేదండి. అంటే యూజ్ ఉంది, కానీ ఏంటంటే అవి వేస్తారు. అబౌట్ 100%లో ఆ రెటీనా డ్రాప్స్ అనేవి ఓన్లీ ఒక 20%, 30% పెయిన్ అనేవి తెలియకుండా చేస్తాయి తప్ప ఎంటైర్ ఒక 40% వేసుకోవచ్చు. ఒక
ఒక 40-30% పెయిన్ అనేది లేకుండా అనిపిస్తది. కానీ మిగతా 50-60% అనేది చాలా పెయిన్ వస్తది. ఎంత పెయిన్ వస్తదంటే భరించలేం. అంటే పెయిన్ ఉంటది. కొంచెం పెయిన్ ఉంటది. వాళ్ళిట్లా క్లిప్పేస్తారు. నాకెక్కడ పెయిన్‌ఫుల్ ఎక్కడ ఎక్కువ ఇరిటేషన్ ఉండిందంటే, ఫస్ట్ మిషన్‌లో వాళ్ళు నాకిట్లా ఈ ఐకి వైట్ కోటింగ్ కొట్టాలని ఫస్ట్ మిషన్‌తో నాకిట్లా పట్టుకున్నప్పుడు నా ఐ బాల్‌ని అక్కడ విపరీతమైన పెయిన్ వచ్చేసి నాకు రెడ్‌నెస్ అనేది ఫార్మ్ అయిపోయింది. అక్కడ చాలా ఇరిటేషన్ అయిపోయింది. చాలా పెయిన్ వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ సెకండ్ లేజర్ మిషన్‌కి తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళు క్లిప్పేస్తారు. ఐస్ ఇట్లా మనం కళ్ళు ఆర్పకుండా క్లిప్పేస్తారనమాట. ఆ క్లిప్ పెట్టేటప్పుడు ఉండింది అసలు ఇరిటేషను. మామూలు ఇరిటేషన్ కాదు. అంటే ఇరిటేషన్ అంటే ఎందుకొస్తుందంటే, ఆ క్లిప్ వేసినా కూడా మనకి ఇరిటేషన్ అనిపియదు. కానీ ఆ క్లిప్ వేసినప్పుడు బాగా తెలుస్తుందనమాట. ఇట్లా పట్టుకొని గుచ్చుకుంటున్నట్టు, ఇట్లా పట్టేసుకుంటున్నట్టు, ఇట్లా పట్టేసుకుంటున్నట్టు ఆ పెయిన్ అనేది మనం ఫీల్ అవుతాం. రే పెయిన్ లేకుండా అనస్థీషియా డ్రాప్స్ అంటారు కానీ ఎందుకు పనికిరావు. ఆ క్లిప్స్ వేసేటప్పుడు పెయిన్ బాగా తెలుస్తుంది. అలాగే అది ఇట్లా పట్టుకునేప్పుడు సూపర్ పెయిన్ అసలు ఇది. నేను అసలు తట్టుకోలేకపోయాను. ఆ పెయిన్స్ అనేవి ఉంటాయి కంపల్సరీ. కానీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఎప్పుడన్నా లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి, మేము లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని మీరు అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ లేజర్ ట్రీట్మెంట్ మీరు చేయించుకోవాలి అనుకుంటే అసలు ఆ లేజర్ ట్రీట్మెంట్ మీకు సెట్ అవుతుందా లేదా అది చెక్ చేస్తారు ఖచ్చితంగా. చెక్ చేసిన తర్వాత ఆ లేజర్ ట్రీట్మెంట్కి మీకు అసలు అంటే ఎట్లా చెప్పాలంటే, అంటే ఇప్పుడు మనకి నేను అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, జస్ట్ ఈ కంటి పైన ఉన్న పొర ఇట్లా తీస్తాము, లేజర్స్ వేస్తారు వేసేస్తారు అన్నారు. కానీ ఫస్ట్లో పెట్టే ఈ మిషన్ ఇట్లా ఒత్తి పట్టుకుంటుంది, ఇవన్నీ నాకు వాళ్ళు చెప్పలేదన్నమాట. మేబీ మనం భయపడతామనో, లేదంటే మేబీ సమ్ అదర్ రీజన్స్ వాళ్ళైతే నాకు చెప్పలేదు. సో నేనేం చెప్తానంటే, మీరు ఎప్పుడైనా లేజర్ ట్రీట్మెంట్ చేయించుకునేటప్పుడు మీకు చెక్ చేసి ఈ 3 చెప్తారు. 3లో మీరు ఒక 10ని సెలెక్ట్ చేసుకుంటారు కదా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అసలు ఆ లేజర్ ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది, ఒక చిన్న డెమో వీడియో చూపించమనండి. డెమో వీడియో కంపల్సరీ చూడండి. ఎందుకంటే నేను అసలు నా లేజర్ ట్రీట్మెంట్ ఎలా చేస్తారో తెలియకుండా పోయా. అది చేసేటప్పుడు ఆ ఇరిటేషన్, ఆ పెయిన్ తట్టుకోలేకపోయాను. సో ముందే నేను ప్రిపేర్ అయ్యి వెళ్ళింటే కొంచెం ఓర్చుకోగలిగేవాడినేమో అని నాకు అనిపించింది. సో మేబీ మొత్తానికి అయితే పోయాను. ఐ ఐ గాట్ ఇరిటేషన్, ఐ గాట్ స్ట్రెస్. కానీ అయిపోయింది. వితిన్ 10 మినిట్స్లో నా లేజర్ ట్రీట్మెంట్ అంతా అయిపోయింది. ఐ గాట్ డన్. సో నేను సజెస్ట్ చేసేదంటే, ఎవరైనా ఐకి లేజర్ ట్రీట్మెంట్ చేయించుకునేటప్పుడు డెఫినెట్లీ మీకు ఈ లేజర్ ట్రీట్మెంట్ చేస్తాము రేపనగా ఆ లేజర్ ట్రీట్మెంట్ చేస్తారు, ఇవి చేస్తారు అన్నప్పుడు కంపల్సరీ అవి ఎలా ఉంటాయి, ఈచ్ అండ్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ వీడియో, డెమో వీడియో కంపల్సరీ అడగండి. అది చూడండి. మీకు అది ఓకే అని అంత క్లియర్గా కనుక్కోండి. కనుక్కున్న తర్వాత మీకు ఓకే అనిపిస్తేనే చేయించుకోండి, లేదంటే చేయించుకోవద్దు. నేనైతే అదే చెప్తా. ఎందుకంటే నాకు అసలు నేను చేయించుకుంటే లేజర్ ట్రీట్మెంట్ నాకు ఇట్లా ఉంటుందని నాకు తెలియదు. తెలిసింటే నేనైతే చేయించుకునేవాడిని కాదు. నేను ఇంకా అడ్వాన్స్ లెవెల్ అయితే అసలు మన కంటిని టచ్ కూడా చేయరు. అదే బెస్ట్. నన్ను అడిగితే ఎప్పటికైనా అడ్వాన్స్ లెవెల్ చేయించుకోండి. అడ్వాన్స్ లెవెల్ చేయించుకోవడం వల్ల యూజ్ ఏంటంటే, మీకు నా నా నార్మల్ లేజర్ ట్రీట్మెంట్ వల్ల ఒక మైనస్ ఏంటంటే, నాకు అది ఇంజూర్ అయింది కదా రెడ్ కలర్లో, ఆ ఇంజూరిటీ అంతా తగ్గిపోనీకి వాటన్నిటికీ చాలా టైం పట్టింది. ఆల్మోస్ట్ ఇప్పుడు నాకు లాస్ట్ మంత్ 26th ఎగ్జాక్ట్లీ 26th అయిపోయింది. ఆల్మోస్ట్ నాకు ఒక 1 month పడింది అనమాట. సెప్టెంబర్, అక్టోబర్, సెప్టెంబర్ 26th నాకు లేజర్ ట్రీట్మెంట్ చేశారు. ఆ రెడ్నెస్ అంతా నాకు ఫామ్ అయిపోయింది. మీరు ఆ క్లిప్ కూడా చూశారు. ఆ రెడ్నెస్ అంతా ఫామ్ అయిపోయింది. అది మీకు ఇంకా వీడియోలో అట్లా కనిపిస్తుంది, కానీ మీరు డైరెక్ట్గా నా కళ్ళు చూస్తే భయపడతారనమాట. సో అంత భయంకరంగా ఉన్నాయి నా కళ్ళు. నాకు చూడనీకి నాకే భయం వేసింది, నా కళ్ళని చూడనీకి.
అంత భయంకరంగా అయిపోయాయి. ఇక్కడ అంతా రెడ్నెస్ అంతా ఫామ్ అయిపోయి, సో అది క్యూర్ అయిపోనీకి మళ్ళీ ఎక్స్ట్రా డ్రాప్స్ అనేవి రాస్తారు. అవి మనం 2 అవర్స్ 2 అవర్స్ 1 అవర్ 1 అవర్ యూస్ చేస్తూ ఉండాలి ఎవ్రీడే. సో చాలా ఇరిటేట్ అనిపిస్తుంది. అన్ని రోజులు అన్నిసార్లు డ్రాప్స్ వేసుకోవాలంటే అంత ఈజీ కాదు. అది క్యూర్ ఇప్పుడు చూడండి, సెప్టెంబర్ 26 నాకు సర్జరీ అయ్యే రెడ్నెస్ ఫామ్ అయింది. అది క్యూర్ అవ్వనీకి నాకు 1 మంత్ ఇప్పటికి. జస్ట్ లాస్ట్ వీక్ నాకు ఎగ్జాక్ట్లీ లాస్ట్ మండే ఐ థింక్ అక్టోబర్ 23rd 25th కల్లా ఎంటైర్గా క్యూర్ అయిపోయింది. ఇప్పుడు మీరు నన్ను చూడొచ్చు, నా కళ్ళల్లో ఇంకా అది లేదు. మీరు అక్కడ చూడొచ్చు, రెడ్నెస్ అనేది కనిపిస్తుంది కొంచెం, చాలా వరకు కొంచెం కనిపిస్తుంది. ఇక్కడ నేను మిర్రర్లో చెక్ చేసుకుంటున్నా. సో రెడ్నెస్ అనేది అక్కడక్కడ కొంచెం కొంచెం రెడ్నెస్ అనేది ఉంది అలా అనమాట. సో ప్రతిదీ మీరు కనుక్కోండి, మీకు జరిగే లేజర్ ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది, అసలు ఎట్లా చేస్తారు, కంప్లీట్ ప్రాపర్ వీడియో వాళ్ళ దగ్గర ఇప్పించుకోండి. లేకపోతే గూగుల్లో సెర్చ్ చేసి, యూట్యూబ్లో సెర్చ్ చేసి చూపించి ఇట్లనే నాకు కరెక్ట్గా చేస్తారు స్టార్టింగ్ టు ఎండ్ అని కనుక్కోండి. మీకు అంతా ఓకే అంటేనే చేయించుకోండి. ఇవన్నీ వద్దురా, మాకు పెయిన్ ఉండకూడదు, విత్ ఇన్ 5 days 3-4 days లోపల ఎంటైర్ క్యూర్ అయిపోయి నా పనులు నేను చేసేసుకోవాలి, నాకు ఇరిటేషన్లు ఈ పంచాయతీలన్నీ వద్దు అనుకుంటే డైరెక్ట్ అడ్వాన్స్ లెవెల్ కొన్ని హాస్పిటల్లో కాంటరా ఉంటుంది, కొన్ని నేను చేయించుకున్న మెడివిజన్ ఐ కేర్ దాంట్లో లేజ్ వీళ్ళు అనేది సిల్క్ అంటున్నారు. సో ఒక్కొక్క హాస్పిటల్లో ఒక్కొక్క పేరు ఉంటుంది, కానీ చేసే ట్రీట్మెంట్ అయితే ఆల్మోస్ట్ సేమే ఉంటాయి, అడ్వాన్స్ లెవెలే ఉంటాయి. సో డబ్బులు పోయినా అడ్వాన్స్ లెవెల్ ట్రీట్మెంట్ చేయించుకోండి, ద బెస్ట్. ఎందుకంటే అది ఫాస్ట్గా క్యూర్ అయిపోతుంది, మీకు ఎటువంటి పెయిన్ ఉండదు, చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. వాళ్ళు కూడా లేదు చాలా ఫాస్ట్గా చేస్తారు, మీకు విత్ ఇన్ 3-4 days కల్లా మీకు ఫాస్ట్గా అయిపోతుంది. మీ వర్క్స్ అనేసి మీరు చేసేసుకోవచ్చు. డబ్బులకి ఒక 20-30 వేల దగ్గర ఆల్మోస్ట్ మనం ఈ మీడియంది చేయించుకోవాలన్నా ఆల్మోస్ట్ 70,000-80,000 నియర్ బై 1 lakh పెట్టేస్తున్నాం. ఇంకా 1,20,000 1,30,000 పెట్టేస్తే అడ్వాన్స్ చేయించేసుకోవచ్చు. సో ఏదైతే మనం పెడుతున్నామో దానికి ఒక 40,000-50,000 వేలు యాడ్ చేసేస్తే అడ్వాన్స్ అయిపోతుంది. మీకు అలాగే హెల్త్ కేర్ది మీరు ప్రతి ఒక్క హాస్పిటల్ తిరగండి, ఒకటే హాస్పిటల్ తిరిగి ఒకటే హాస్పిటల్లో చేయించుకోవద్దు. నేను చేయించుకున్న హాస్పిటల్ కూడా నేను సజెస్ట్ చేయను. ఎందుకంటే మీ ఓన్గా మీరు ఒక 5-10 హాస్పిటల్స్ అయినా హైదరాబాద్లో ద బెస్ట్ హాస్పిటల్స్ తిరిగి చెకప్ చేయించుకొని వాళ్ళు ఎట్లా ఏంటి అన్నీ కనుక్కొని దాని తర్వాత మీరు లేజర్ అనేది చేయించుకోండి. అంతేకాని ఎవరో వీడియోస్లో ఏదో చెప్తున్నారని చేయించుకోవద్దు. సో నేను చేయించుకున్న హాస్పిటల్లో కూడా నేను సజెస్ట్ చేయను మీకు, ఎందుకంటే వాళ్ళు ట్రీట్ చేసిన విధానం అనేది నాకు అంత నచ్చలేదు. ఎందుకంటే ఏదో ఒక హాస్పిటల్ వైబ్ లాగే అనిపిస్తుంది నాకు. పోయిన తర్వాత పోవడం, ట్రీట్మెంట్ బరాబర ఏదో తీసుకోవడం ఫాస్ట్గా, ఆ సర్జరీకి కూడా పోవడం, పోయిన తర్వాత నాకు సర్జరీ చేసిన 2 డాక్టర్స్ ఉన్నారు. సో వాళ్ళిద్దరిలో ఒక మెయిన్ డాక్టరు, ఆయన హాస్పిటల్కి ఓనర్ అనమాట. సో హాస్పిటల్కి ఓనర్ కాబట్టి, ఆయన మెయిన్ డాక్టర్ కాబట్టి ఆయన కొంచెం ఫన్నీగా కొంచెం ఫ్రెండ్లీగా ఉన్నారు. ఎక్సెప్ట్ ఆయన తప్ప నాకు సర్జరీ చేసిన ఇంకొక డాక్టర్ కానీ, అక్కడ ఉన్న నర్సులు కానీ, తర్వాత మనకి డ్రాప్స్ వేసేవాళ్ళు కానీ, ఇంకా మిగతా వాళ్ళంతా అసలు స్టాఫింగ్ కానీ అంత నాకు బెస్ట్ అనిపించలేదు. ఎందుకంటే నా వరకు నేనేం చెప్తానంటే, ఇప్పుడు ఐ అనేది చాలా సెన్సిటివ్. సో ఈ సెన్సిటివ్ అన్నప్పుడు ఇప్పుడు మనకి మెయిన్గా కాలు లేకపోయినా వీ కెన్ కీప్ అనదర్ ఒక ప్లాస్టిక్ రబ్బర్ లెగ్ పెట్టుకొని మనం నడుస్తాం 2 కళ్ళతో, చేయలేకపోతే ఇంకొక చేయి పెట్టుకొని నడుస్తాం. కానీ కళ్ళు అనేవి సరిగ్గా కనిపించకపోతే, కళ్ళు అనేవి లేకపోతే అసలు మనకి ఎట్లా ఉంటుందంటే ఫీలింగే తట్టుకోలేమన్నమాట. ఎందుకు నేను ఇట్లా చెప్తున్నానంటే, ఎప్పుడైతే నాకు సర్జరీ అయిందో, సర్జరీ అయిన నెక్స్ట్ సెకండ్ నుంచి 24 hours, ఆల్మోస్ట్ 24 hours అంటారు కానీ ఆల్మోస్ట్ నియర్ బై 22-21 hours వరకు నా ఐస్ నేను ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేద్దామన్నా అవి ఓపెన్ చేస్తే
పట 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 నీళ్లు కారిపోతున్నాయి. అంటే డ్యామ్ తెరిస్తే నీళ్ళు ఎట్లా వస్తాయి డ్యామ్లోంచి, ఆ లెవెల్లో వస్తాయి నీళ్ళు. ఐ ఐస్ ఐస్లోంచి నీళ్ళు వస్తూనే ఉంటాయి అన్నమాట. సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ అవర్ బై అవర్ డ్రాప్స్ వేసుకుంటూనే ఉండాలి. 24 అవర్స్ మనకి సర్జరీ అయిన సెకండ్ నుంచి నెక్స్ట్ 24 అవర్స్ వరకు మనం 1 డ్రాప్స్ వేసుకుంటూ ఉండాలి. ఈచ్ అండ్ ఎవ్రీ అవర్కి 2-3 డ్రాప్స్ అనేది వేసుకుంటూనే ఉండాలి. అసలు ఒక 1-2 డేస్ మీకు చాలా ఇరిటేషన్ వస్తుంది. అదైతే పక్కా. మీకు 2 డేస్ వరకు చాలా ఇరిటేషన్ ఉంటుంది. అసలు ఏంట్రా ఇది, ఎందుకు చేయించుకున్నారా నాయన, ఈ అద్దాలు పెట్టుకుంటేనే బాగుండింది కదరా అని కూడా అనిపిస్తుంది. కానీ అడ్వాన్స్ లెవెల్ చేయించుకోండి. వితిన్ 1 డే 2 డేస్ లోపల మీకు అంత నార్మల్ అయిపోద్ది. చేయించుకునేందుకు మీరు చాలా సాటిస్ఫాక్షన్ అవుతారు, చాలా హ్యాపీగా ఉంటారు. అడ్వాన్స్ లెవెలే చేయించుకోండి. అది చేసే అడ్వాన్స్ లెవెల్ కూడా ఎట్లా ఉంటుంది, ఒక వీడియో క్లిప్ క్లియర్గా చూసి అదే మీకు చేస్తారు. క్లియర్గా ఎండ్ టు బై ఎండ్ అలానే చేస్తారు అని మీకు క్లియర్గా కనుక్కొని మీకు ఓకే అయితే అంతే. నేనైతే అదే చెప్తా. సో నేను చేయించుకున్న హాస్పిటల్ కూడా నేను సజెస్ట్ చేయను. మీ ఓన్గా మీరు హైదరాబాద్లో 5 to 10 హాస్పిటల్స్ వెళ్ళి చెకప్ చేయించుకొని అక్కడ స్టాఫింగ్ ఎలా ఉన్నారు, అడ్వాన్స్ లెవెల్ ఎంత ఉంది ప్రైజింగ్, అండ్ అలాగే డిస్కౌంట్ ఏమైనా ఇస్తారా, హెల్త్ ఇన్సూరెన్స్లో ఏమైనా కట్ చేసుకుంటారా, ఇవన్నీ కనుక్కొని ద బెస్ట్ ప్రైస్లో ద బెస్ట్ హాస్పిటల్లోకి వెళ్ళి రేటింగ్ ఉన్నవి రివ్యూస్ అన్నీ చెక్ చేసుకొని మీ ఓన్గా మీరు తిరిగి చెక్ చేసుకొని ఒక 10 days టైం పట్టినా 1 వీక్ నుంచి 10 days టైం పట్టినా అన్నీ తిరిగి కనుక్కొని చేయించుకోండి. సో నా వర్క్ అయితే నేను చెప్పాలనుకునేది అయితే అదే. ఇంకా కమింగ్ టు లేజర్, నేను ఎందుకు చేయించుకున్నాను, లేజర్ ట్రీట్మెంట్ ఎందుకు చేయించుకున్నానంటే అబ్సల్యూట్లీ నాకు స్పెట్స్ పెట్టుకోవడం అంటే స్కూల్ డేస్లో లైక్ 6th క్లాస్ 7th క్లాస్ ఆ టైంలో చూసుకుంటే నాకు సైట్ వచ్చింది. నాకు 5th క్లాస్ వరకు ఐస్ చాలా బాగున్నాయి. ఇలాగే నా సొంత కళ్ళతో అన్నీ బాగా క్లియర్గా చూసేవాడిని. 6th క్లాస్లో నాకు మొదలైంది సైటు. అది మొదలైన నుంచి టూ మచ్ హెడేక్ వచ్చేది. స్పెట్స్ పెట్టుకుంటే తప్ప నేను క్లియర్గా చూడలేని వాడిని. సో 6th క్లాస్కి ఇప్పటి వరకు అరౌండ్ ఒక 15 ఇయర్స్ కంటిన్యూస్గా నేను స్పెట్స్ అనేది మెయింటైన్ చేశాను. కానీ నాకు -2.4575 అనేది నా లెఫ్ట్ ఐకి ఉన్నింది. రైట్ ఐకి వచ్చేసి అరౌండ్ ఒక 1.5 అరౌండ్ అలా నాకు సైట్ అనేది ఉన్నింది. సో అది చాలా తక్కువ. నా సైట్ ఇంక్రీజ్ అయ్యే వాటిలో చూస్తే 1-2 పాయింట్స్ అనేవి చాలా తక్కువ. కొంతమందికి 4-5 అనేది ఉంటాయి కొంతమందికి. కానీ నాకు 15 ఇయర్స్ దాటినా కూడా నాకు ఇంకా 2 ఉన్నింది. ఐఎమ్ సో హ్యాపీ. నాకు అంత సైట్ అనేది రాలేదు ఇన్ 15 ఇయర్స్లో. నాకు 6th క్లాస్ నుంచి నాకు ఇప్పటి వరకు లాస్ట్ మంత్ 26th వరకు నా సైట్ అనేది అంతలోనే ఉన్నింది. ఏమే కానీ ఇంక్రీజ్ అవ్వలేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఆ సైట్ ఇంక్రీజ్ అవ్వకపోవడానికి. కానీ నాకు అంత సైట్ ఉంటేనే అట్లీస్ట్ నేను ఇంత దూరంలో లైక్ ఇంత డిస్టెన్స్లో కూడా ఏదైనా బుక్ పెట్టినా, లేదంటే మీరు ఇప్పుడు అక్కడ చూస్తున్నారు అక్కడ పాన్స్ పౌడర్ ఉంది. సో ఇప్పుడు నాకు సర్జరీ అయిపోయితే 1 month అవుతుంది కాబట్టి నాకు సర్జరీ అయిన నెక్స్ట్ మినిట్ నుంచే కొంచెం బాగా కనిపిస్తూ ఉండింది. సో ఇప్పుడు 1 month అయిపోతుంది కాబట్టి ఐ కెన్ ఏబుల్ టు సీ. నేను ఎంత దూరంలో ఉన్నా కానీ 10 feet డిస్టెన్స్లో ఏమన్నా కానీ నేను ఏదైనా చూడగలను క్లియర్గా. ఐ కెన్ ఏబుల్ టు సీ అనమాట. అన్నీ చాలా క్లియర్గా చూసేయగలను. అక్కడ మిర్రర్ దగ్గర ఉన్న పాన్స్ పౌడర్ అనే స్పెల్లింగ్ కూడా నాకు చాలా క్లియర్గా అనిపిస్తుంది. మీరు అక్కడ పైన కూడా చూసుకోవచ్చు. అక్కడ సౌత్ ఇండియా బ్యాగ్ ఒకటి ఉంది పైన. సో నాకు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. కానీ ఒకప్పుడు ఇంత డిస్టెన్స్లో ఉన్నవి కూడా ఏదైనా నేను అట్లా చూడాలన్నా స్పెట్స్ పెట్టుకోవాలి. ఈవెన్ దో మీరు నమ్మరు, బాత్రూమ్కి వెళ్ళాలన్నా స్పెట్స్ పెట్టుకోవాలి. నేను బాత్రూంలో జగ్గులో ఇట్లా మగ్గులో నీళ్ళు వాటర్ మనం తీసుకుంటాం, అవి ఎంత లెవెల్ ఉండేది కూడా ఒక్కొక్కసారి సరిగ్గా కనిపించదు. సో అంత ఇరిటేషన్ ఉండేదన్నమాట. స్పెట్స్ ప్రతి ఎండ్ టు ఎండ్ నిద్ర లేచినా నుంచి నిద్రపోయేదాకా స్పెట్స్ అనేవి కావాలి. స్పెట్స్ లేకపోతే ఇంక నా లైఫ్లో ఒక పని అనేది జరిగేది కాదు. సో అంత
అడక్ట్ అయిపోయినాయి నాకు స్పెట్స్ ఈ 15 ఇయర్స్లో. సో ఏం చేయాలన్నా స్పెట్స్, ఏం చేయాలన్నా స్పెట్స్ కావాలి, స్పెట్స్ కావాలి, స్పెట్స్ కావాలి. సో ఈ టార్చర్ నేను తట్టుకోలేకపోయాను. అది కాకుండా మనకు ఒకసారి వర్షం పడినా స్పెట్స్ మీద ఆ వర్షం నీళ్ళు పడతాయి, అవి ఒకటి తుడుచుకోవాలి, అవి బ్లర్ అయిపోతాయి, అదొక ఇరిటేషను. ఎవరన్నా వస్తే అదొక ఇరిటేషను. ఫర్ ఎగ్జాంపుల్ దుంపడి ఒకవేళ ఏదైనా ఇదైనా అదొక ఇరిటేషను. ఎక్కడికి వెళ్ళినా లైక్ ఫొటోస్ దిగాలన్నా ఇప్పుడంటే స్పెట్స్ లేవు కాబట్టి ఐ కెన్ ఈజీలీ స్టాండ్ సెల్ఫీ తీసుకుంటా, లేకపోతే బయటికి పోయినప్పుడు కానీ అందరితో పాటు ఫొటోస్ అనేవి కూడా మనం తీసుకోవచ్చు, హ్యాపీగా ఫొటోస్ తీసుకోవచ్చు స్పెట్స్ ఉండవు కాబట్టి. కానీ వన్స్ ఒకప్పుడు స్పెట్స్ ఉన్నప్పుడు అరే ఇది ఏంట్రా నాయన, అందరికీ స్పెట్స్ లేవు హ్యాపీగా ఫొటోస్ దిగుతున్నాను, నేను ఒక్కనే స్పెట్స్ పెట్టుకొని ఫొటోస్ దిగుతున్నా అనే ఒక ఇరిటేషన్ అనిపించేది. సో ఇలా చాలా ఇవన్నీ వింటే ఇంత చిన్న చిన్నటి కూడా వీడేంటబ్బా ఇంతగా చెప్తున్నాడు, చిన్న చిన్నటి కూడా ఇంత ఇరిటేషన్ అనేసి అనుకుంటారు. కానీ స్పెట్స్ అనేవి ఎవరికైతే సైట్ వచ్చి స్పెట్స్ అనేవి మెయింటైన్ చేసే వాళ్ళకే తెలుసు అండి ఆ పెయిన్ ఎట్లా ఉంటుందో, ఆ ఇరిటేషన్స్ ఎట్లా ఉంటాయో. చిన్న చిన్న పండ్లకు కూడా స్పెట్స్ కావాలి, ఆ ఇరిటేషన్ అనేది మనం తట్టుకోలేము. సో మనీ పోయినా కానీ నన్ను అడిగితే నేనైతే మీకు సజెస్ట్ చేసేది గో విత్ ద లేజర్ ట్రీట్మెంట్ అడ్వాన్స్ లెవెల్. నేనైతే అదే సజెస్ట్ చేస్తాను ఎవరికైనా కానీ, సైట్ ఉన్న ప్రతి ఒక్కరికి లేజర్ ట్రీట్మెంట్. అంటే 18 to 40 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకి లేజర్ ట్రీట్మెంట్ అనేది చేస్తారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు అయితే అది 18 to 14 ఇయర్స్ వరకు. 18 ఇయర్స్ మీకు దాటిందా, మీకు లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవాలనుందా, సైట్స్ స్పెట్స్ ఉన్నాయా, కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి, చేయించేసుకోండి. 40 ఇయర్స్ లోపల ఉన్నాయని కూడా చేయించేసుకోండి. 40 దాటిందంటే మీకు లెన్స్ వేస్తారనమాట. లెన్స్ అంటే మన కంటిపైనే ఒక చిన్న సన్న లెన్స్ అనేవి లైఫ్ లాంగ్ పెట్టేస్తారు. ఇంకా అవి ఇప్పుడు మన కంటి పైన లేయర్స్ ఉంటాయి, కంటి పొరలు ఉంటాయి, పైన ఒక పొర ఉంటుంది, ఆ పొర తీస్తే మనకు కళ్ళు కనపడవు. అలాగే ఆ కంటి పైన పొర పైనే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక లెన్స్ పెడతారు, సన్నలివి లెన్స్ అనేవి వాళ్ళు ఇన్సర్ట్ చేసేస్తారు. ఓకే, సో ఇన్సర్ట్ చేసేస్తారు కాబట్టి మనకి ఇంకా లైఫ్ లాంగ్ కనిపిస్తుంది. కళ్ళు అనేవి నార్మల్గా మనకు పుట్టినప్పుడు ఎట్లా కనిపిస్తాయో అట్లా కనిపిస్తాయి అన్నమాట. సో ఇప్పుడు బై ఛాన్స్ మీకు ఒకటి చెప్తాను చూడండి. సో ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇక్కడ పాండ్స్ ఇక్కడ ఇట్లా రాసింది. సో ఇక్కడ నాకు ఇప్పుడు క్లియర్గా అనిపిస్తాయి. ఒకప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారు, ఇక్కడ నా మెడివిజన్ నేను పోయి ఐ సర్జరీ చేయించుకున్నది ఉంది. అక్కడ మీరు చూస్తే కే రామ్ శ్రీనివాస్ ఉంది, ఎంపోర్డ్ నెంబర్ అదేదో వాళ్ళు వేస్తారు నాకు తెలీదు, అది నా కింద నా ఫోన్ నెంబర్, నా పేరు, ఇక్కడ ఎంపీఓ నెంబర్. సో నాకు ఇంత డిస్టెన్స్లో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇంత డిస్టెన్స్ నుంచి నాకు ఇంత డిస్టెన్స్ కూడా నాకు కనిపించేది కాదనమాట. సో ఇంత డిస్టెన్స్ కూడా నాకు కనిపించేది కాదు. ఇప్పుడు ఈ సర్జరీ అయిన తర్వాత మీరు చూసుకుంటే నాకు ఇక్కడి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ బయటికి పోయి చూసుకున్నా కానీ మీకు ఎట్లా చెప్పాలి, మీకు అక్కడ కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ అక్కడ టాటా వాళ్ళది స్కై ఉంది, టాటా స్కై వాళ్ళది గొడుగు ఉంది, అక్కడ ఒకటి ఉంది. మీరు అక్కడ చూసుకుంటే టాటా స్కై వాళ్ళది గొడుగు ఉంది, ఇంకొకటి అక్కడ ఇంకొక గొడుగు ఉంది, ఎయిర్టెల్ వాళ్ళది ఉంది. సో దాని వెనకాల రాసిన టాటా స్కై బ్లూ కలర్ వైట్ కలర్ లెటర్స్ అండ్ అలాగే అక్కడ రెడ్ కలర్ ఎయిర్టెల్ అనేవి కూడా నాకు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. సో అంత క్లియర్గా ఉన్నాయన్నమాట. అండ్ అలాగే మీరు నమ్ముతారో నమ్మరో అక్కడ టెంట్ వేసి ఉంది, మీకు కనిపిస్తుందో లేదో, యూ కెన్ సీ దేర్, అక్కడ టెంట్ వేసారు. టెంట్ వేసిన దగ్గర కార్ ఉంది, ఆ కార్ నెంబర్ కూడా నాకు కనిపిస్తుంది. అంటే ఇక్కడి నుంచి అక్కడికి అరౌండ్ ఒక 50-70 మీటర్స్ లాంగ్గా ఉంటుంది అనుకుంటా. సో అయినా కూడా నాకు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అక్కడ నా ల్యాప్టాప్ మీద ఉన్న సండే October 26, 4:34 అనే టైం కూడా నాకు చాలా క్లియర్గా అనిపిస్తుంది. సో చాలా హ్యాపీగా ఉంది నాకు. సో ఇంత క్లియర్ విజన్, 6x6 విజన్ అంటారు దీన్ని. అంటే మనకు పుట్టుకతో ఎట్లా ఉండిందో, అంటే ఇప్పుడు ఈ క్లియర్గా చూస్తున్నారు కదండి, ఈ క్లియర్ విజన్ అనేది 6x6 విజన్ అంటారు. 6x6 విజన్ అంటే
మనకు పుట్టుకతో ఎట్లా ఉన్నిందో మన కంటి చూపు, సేమ్ అదే కంటి చూపు మనకొచ్చినట్టనమాట. 6/6 విజన్ అంటే. సో, నాకది 6/6 విజన్ అనేది క్లియర్‌గా వచ్చింది. సో, పుట్టినప్పుడు నా కళ్ళనేవి ఎంత క్లియర్‌గా ఉన్నాయో 6/6 విజన్ క్లియర్‌నెస్, అదే క్లియర్‌నెస్ నాకిప్పుడు వచ్చేసింది. సో, ఐయామ్ వెరీ హ్యాపీ. చాలా హ్యాపీగా ఉన్నాను. నేను సైట్ వచ్చిన ఒక 2 ఇయర్స్ తర్వాత నుంచి నా 7th, 8th క్లాస్ నుంచి అనుకునేవాడిని సైట్ తీసేసుకోవాలి, సైట్ తీపిచ్చేసుకోవాలి. ఈ స్పెట్స్ వద్దు, ఈ స్పెట్స్ వద్దని. ఈ 15 ఇయర్స్, మోర్ దాన్ 15 ఇయర్స్ నుంచి నేను అనుకున్న రోజు లేదు. ఈ స్పెట్స్ ఎప్పుడు పోతాయిరా నా ముఖం మీద నుంచి అని అనుకున్న రోజు లేదనమాట. సో, చాలా విషయాల్లో ఈ స్పెట్స్ అవి నాకు నా ఇరిటేషన్ కానివ్వండి, నాకు తట్టుకోలేకపోయాను. కానీ ఫైనల్లీ ఐఎమ్ హ్యాపీ. లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నాను నేను. సో, మనకు ఒకప్పుడు ఏంటంటే కంటిపైన పొర బీకి అదంతా ఒక భయంకరంగా చేస్తూ ఉన్నారు లేజర్ ట్రీట్మెంట్స్ ఒక 10 ఇయర్స్ బ్యాక్, 15 ఇయర్స్, 10, 15, 2014, 15 ఇయర్స్ అప్పుడు. ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసింది. అసలు కంటిని అట్లా టచ్ కూడా చేయకుండా చేసేస్తున్నారు. వితిన్ 5 మినిట్స్లో అడ్వాన్స్ లెవెల్ వచ్చాయి. సో, మీకు నేను సజెస్ట్ చేసేది కూడా అదే. 1,20,000 పోయినా, 1,40,000 పోయినా, 1,50,000 పోయినా అడ్వాన్స్ లెవెల్ చేయించుకోండి లేజర్ ట్రీట్మెంట్లో. ద బెస్ట్, ద బెస్ట్ అనిపిస్తుంది మీకు. వితిన్ ఫాస్ట్గా మీకు క్యూర్ అయిపోతుంది. నాకైనట్టు ఆ రెడ్నెస్ కూడా రాదు. సో, మీ వీడియో క్లిప్స్ అన్ని చూసి 1 to 10 టైమ్స్ పూర్తిగా వెరిఫికేషన్ చేసుకొని మొత్తం రీసెర్చ్ చేసి వెళ్ళి చేయించుకోండి. తొందర ఏం లేదు. చేయించుకునేది మంచిది చేయించుకోండి. డబ్బులు పోయినా ద బెస్ట్ ట్రీట్మెంట్ చేయించుకోండి, పెయిన్లెస్ ట్రీట్మెంట్. అండ్ అలాగే వితిన్ వీక్లో ఫాస్ట్గా క్యూర్ అయిపోయేది చేయించుకోండి. నా అలాగా మనీ దగ్గర మీరు థింక్ చేసి లేజిక్ బేసిక్ కానీ మీడియం లేజిక్ ట్రీట్మెంట్ చేయించుకున్నారంటే ఆ రెడ్నెస్ ఏ ఒక ఇరిటేషన్స్ ఉంటాయి. డ్రాప్స్ 1 hour 2 hours డ్రాప్స్ 3 to 4 డ్రాప్స్ ఉంటాయి. సో, చాలా ఇరిటేషన్ అనిపిస్తుంది. సో, చాలా ఇబ్బంది పడతారు. సో, బెటర్ గో విత్ ద అడ్వాన్స్ లెవెల్ చేయించుకోండి. ద బెస్ట్ ట్రీట్మెంట్ అని నేనైతే చెప్తాను. సో, నేను చేయించుకున్న హాస్పిటల్ నేను సజెస్ట్ చేయను. ఎందుకంటే వాళ్ళు అట్లాంటి ఇన్సూరెన్స్ కార్డులు యాక్సెప్ట్ చేయరు. కొన్ని చేస్తారు, కొన్ని దాంట్లలో చేస్తారు అనుకుంటా. సో, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు అయితే చేయరు. సో, రండి దీంట్లో చూపించుకోండి, ఇంకా వేరే వాటికి వెళ్ళండి, అక్కడ చూపించుకోండి, అన్నీ రీసెర్చ్ చేయండి, యూట్యూబ్లో, గూగుల్లో వీడియోస్ చూడండి, అన్నీ చెక్ చేయండి. మీకు ద బెస్ట్ అనిపించేది ట్రీట్మెంట్ తీసుకోండి. సో, ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. సో, ఆఫ్టర్ 10 months తర్వాత నేను చాలామంది అనుకోవచ్చు ఏంటబ్బా ఈయన వీడియోస్ ఎప్పుడో ఒకసారి వీడియోస్ పెడుతున్నాడు అని. సో, ఎందుకు నేను వీడియోస్ రెగ్యులర్గా చేయట్లేదు అంటే నేను ఇదేదో డబ్బుల కోసమో ఫేమస్ కావడం కోసమో చేయలేదు. అలా చేసేవాడిని అయితే ఇప్పుడు రెగ్యులర్గా చేసేవాడిని ఇంకా బెస్ట్. సో, చాలామంది అనుకుంటారు ఏంటి వీడియోస్ చేయట్లేదు ఈయన అనేసి. నేను మనీ కోసమో లేకపోతే ఫేమస్ కావడం కోసమో వీడియోస్ చేయట్లేదు. వాటి కోసమే నేను చేసేవాడిని అయితే వాటికి చాలా వీడియోస్ ఉండేవి, చాలా షార్ట్స్ తీసేవాడిని, దాని మీదే ఫోకస్ చేసి ఒక జాబ్ లాగా నేను అది యూట్యూబ్ మీద కూర్చుండేవాడిని. కానీ నేను ఆ రెండింటి కోసం చేయట్లేదు కాబట్టి రెగ్యులర్గా వీడియోస్ అనేవి మీకు రావు. ఏదైనా నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇది చాలామందికి పనికొస్తుంది, ఒక 10 మందికి పనికొస్తుంది ఈ వీడియో చేయడం వల్ల అనుకుంటేనే, అది కూడా నాకు టైం దొరికితేనే, నాకు చెయ్యాలని బుద్ధి పుడితేనే చేస్తా తప్ప అది కూడా చెయ్యను. ఇది కూడా ఇప్పుడు నాకు అయ్యి కూడా 1 month అవుతుంది. 1 month తర్వాత చేస్తున్నా ఈ వీడియో కూడా. ఇది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో అందరికి తెలియాలనే దానికోసం చేస్తున్నా తప్ప లేదంటే ఇది కూడా చేసేవాడిని కాదు. ఎందుకంటే ఈ యొక్క యూట్యూబ్ అనేది నేను ఓన్లీ ఒక మెమొరీగా, అంటే ఒక 10 years తర్వాత కానీ, ఒక 20 years, మేబీ ఒక 40 years, 50 years తర్వాత యూట్యూబ్లో నాది ఒక ఛానల్ ఉండింది. అప్పట్లో ఇట్లా వీడియోస్ తీసేవాడిని, అప్పట్లో అట్లా ఉండేవాడిని, ఇలా ఉండేవాడిని. ఎందుకంటే ఇప్పుడు మనం ఎన్ని ఫొటోస్ తీసినా, వీడియోస్ తీసి ఫోన్లో సేవ్ చేసుకున్నా, ఏదైనా ల్యాప్టాప్లో సేవ్ చేసుకున్నా, అవి పోయినా, ఆ జీమెయిల్స్ లాగిన్స్ ఇవేమన్నా పోయినా మన ఫోటోస్, వీడియోస్, మెమొరీస్ అన్నీ పోతాయన్నమాట. అది యూట్యూబ్, ఫేస్బుక్ వీటి సోషల్ మీడియాలో మనం ఇట్లా వీడియో క్లిప్స్ అన్నీ తీసి స్టోర్ చేసుకుంటే మన ఛానల్ కొట్టగానే మన వీడియోస్ అన్నీ మన దగ్గరకు వస్తాయి. సో, అప్పుడు మనకి ఒక మెమొరీ ఉంటుంది. ఒకానొక టైంలో మన మెమొరీస్ అన్ని మనం చూసుకోవచ్చు, కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు. సో, వీటి పరంగా ఓన్లీ నా మెమొరబుల్ పరంగా నాకు
జస్ట్ చూసుకోనీకి ఎప్పటికైనా నాకంటూ నా వీడియోస్ ఉండాలి, షార్ట్స్, ఫొటోస్ ఉండాలనే దానిల కోసమే నేను సోషల్ మీడియా కూడా యూజ్ చేస్తున్నా. ఈ యూట్యూబ్ కూడా అందుకోసమే యూజ్ చేస్తున్నా తప్ప ఎటువంటి డబ్బులు సంపాదించనీకి కాదు, ఎటువంటి ఫేమస్ అవనీకి కాదు. మీరు నా సబ్స్క్రైబర్ చూసుకున్న 40 ఉన్నారు. మొన్న ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోగానే 41 అయిపోయింది. అంతే తప్ప నేను యూట్యూబ్లో డబ్బుల కోసమో, వ్యూస్ కోసమో, లేదంటే ఫేమస్ కానీ కోసం అయితే చేయట్లేదు. వాటి కోసమే చేయాలనుకుంటే ఇంకా డిఫరెంట్ లెవెల్గా చేసేవాడిని. సో వాటి వెయిట్ మీద చేయట్లేదు కాబట్టి నేను వీడియోస్ రెగ్యులర్గా రావు. సో ఒకవేళ నా వీడియోస్ ఎవరన్నా పెట్టింటే బాగుంటాయి అనుకునే వాళ్ళు అయితే ఉండరు అనుకుంటా. ఒకరో ఇద్దరు ఉంటే, సో వాళ్ళ కోసం చెప్తున్నాను నేను ఇదంతా. ఒకరిద్దరు ఎవరు చూస్తున్నారు నా వీడియోస్ వాళ్ళ కోసం అంతే. సో ఈ వీడియోకి అయితే ఇంతే. సో ఇది మీకు ఒకవేళ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మెయిన్గా ఎవరికైతే స్పెట్స్ ఉన్నాయో మీకు కానీ, లేకపోతే మీ ఫ్రెండ్స్, మీ కజిన్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా స్పెట్స్ ఉన్నా డెఫినెట్లీ ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. కంపల్సరీ ఏదో కొంతనా వాళ్ళకి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. అంతే తప్ప నేనేం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి పెద్ద పాపులర్ చేయండి అని నేను అడగట్లేదు. ఏదైనా యూస్ఫుల్ కంటెంట్ నాకు దొరికితే డెఫినెట్లీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం మనం అందరం. సో అంతవరకు సీ యూ, బాయ్ బాయ్.